హాయ్ విఎస్ కిరీటి అనే హీరో తోటి శ్రీలీల గారు నటించిన మూవీ జూనియర్ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఇట్స్ 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 లైవ్ దిస్ మూమెంట్ అని చెప్పి సాంగ్ రిలీజ్ అయింది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా మన దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేశారు. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రాధాకృష్ణ అంటే ఎవరో గారు. ఆయన తీసిన మూవీ ఇప్పుడు ప్రభాస్ తోటి రాజేశ్యాము, గోపిచంద్ తోటి జిల్ మూవీ ఇలాంటి మూవీస్ తీసి మంచి ఫేమస్ అయిన హీరో ఆయన. సో ప్రభాస్ తోటి అనకొకడు అనే మూవీ తీశాడు. జిల్లు అండ్ రాజేశ్యామ్ మూవీ తీసిన రాధాకృష్ణ ఈ మూవీ నిర్మిస్తున్నాడు. సో కిరీటి అయినా కొత్తగా పరిచయం అవుతున్నాడు. న్యూ హీరో తోటి తీస్తున్న ఎక్స్పెరిమెంట్ మూవీ ఇది. సో ఇందులో అందల తార శ్రీలీల నటించడం విశేషం. సో డెఫినెట్గా ఈ మూవీ ఒక యూత్ని కాన్సెప్ట్ తోటి తీస్తున్నారు. సో ఇందులో కాలేజ్ డ్రాప్తో ఉన్నట్టుంది మూవీ. సో ఈ సాంగ్ వచ్చేసి ఇట్స్ లైవ్ దిస్ మూమెంట్ మాత్రం సాంగ్ చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తీస్తున్నారంటే అందరికీ అంచనాలు కంపల్సరీ. సో ఆయన యొక్క రాకెట్ మూవీస్ తోటి సో ఈ సాంగ్ మాత్రం యూట్యూబ్ అండ్ మిగతా మాధ్యమాల్లో ట్రెండింగ్గా నిలిచింది. సో ఇందులో శ్రీలీల ఒక స్టూడెంట్గా అండ్ నటిస్తుంది. సో స్టోరీ ఏంటనేది మనకు తెలీదు, ఎందుకంటే రాధాకృష్ణ గారు తీసిన మూవీస్ అన్నీ ఒక డిఫరెంట్ జోనర్లో ఉంటాయి. ఒక మెసేజ్ మాత్రం డెఫినెట్గా చెప్పాలనుకుంటాడు. సో ఏదైనా జిల్ మూవీ కానీ, ఒక్కడున్నాడు కానీ, ఆయన అనగనగా ఓ రోజు కానీ, ఇప్పుడు రాజేశ్యామ్ మూవీ కానీ, ఒక్కొక్క సినిమాకి ఒక డిఫరెంట్ జోనర్లో తను తీసి తన యొక్క స్టామినాని, తన యొక్క గుర్తింపుని తెచ్చుకుంటున్న డైరెక్టర్ రాధాకృష్ణ గారు. సో ఈ మూవీకి మెయిన్గా చెప్పాలంటే ఇందులో ఒక కిరీటి అనే యువకుడు ఒక హీరోని తీసి కొత్త హీరోతోటి ఈ మూవీ తీయడం అనేది కొంచెం ట్రాజెడీగా అనిపిస్తుంది. బట్ ఏ విధంగా ఎంతవరకు మెప్పిస్తుందని చెప్పొచ్చు. బట్ ఈ హీరోకి మరి అందాల తార శ్రీలీలని హీరోయిన్గా సెలెక్ట్ చేసి మరి ఎలా మెచ్చుకున్నారు అనేది మనకు తెలీదు. బట్ మొత్తములో అయితే సాంగ్ మొత్తం చాలా ఉంది. మరి ఎంత రెమ్యునేషన్ ఇచ్చారో శ్రీలీలకు తెలియదు కానీ సో ఈ మూవీతోటి తన యొక్క అందచందాలతోటి ఒక అమాయకత్వంతో తనను ఈ మూవీని చాలా ఎక్స్ట్రాడనరీగా చూపించబోతున్నారు. సో అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో సాంగు దేవిశ్రీ ప్రసాద్ యొక్క మ్యూజిక్ డిఫరెంట్ జోనర్లో చూపించారు. చాలా బాగుంది. సో ఇట్స్ లైవ్ దిస్ మూమెంట్ అని చెప్పి సో సాంగ్ కొత్తగా ఉన్నది అండ్ మ్యూజిక్ కూడా కొత్తగా చేశారు అండ్ రిథమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొత్తగా ఉన్నది. సో ఈ మూవీ జూలై 18న రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ దీన్ని మనసులో పెట్టుకొని సో ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ప్రొడ్యూసర్స్. సో నిన్ననే సో ఈ యొక్క సాంగ్ రిలీజ్కి ఈవెంట్ చేశారు. సో చాలా ఈవెంట్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ యొక్క మ్యూజిక్ కానీ ఎవరికైనా ఇష్టపడే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మ్యూజిక్ పుష్ప 2 లాంటి పెద్ద మూవీస్కి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్కి ఇంత చిన్న మూవీకి మరి మ్యూజిక్ అందించడం అనేది నాకు కూడా కొంచెం బట్ చిన్నదని చెప్పరాదు. బట్ రాధాకృష్ణ యొక్క స్టామినా అనే యొక్క మార్క్ మాత్రం ఈ మూవీలో కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ ఒక సాంగ్ మాత్రం లిరికల్ సాంగ్ మాత్రం రిలీజ్ చేశారు. బట్ టీజర్ గిట్ట ఏం లేదు. బట్ ఓన్లీ కాలేజ్ డ్రాప్లో ఒక యువ నటునితో తీస్తున్న మూవీ ఇది. సో జూనియర్ అనే మూవీకి ట్రైలర్ పెట్టడం జరిగింది, మూవీకి నేమ్ పెట్టడం జరిగింది. సో ఎంతవరకు ఉంటుందనేది మనం ఇప్పుడు సాంగ్ చూస్తే అర్థమవుతుంది. ఇట్స్ లైవ్ దిస్ మూమెంట్ అని చెప్పి ఒక డిఫరెంట్ జోనర్లో ఈ సాంగ్ని లిరికలిస్టు మన రైటరు శ్రీమణి గారు ఈ సాంగ్ని రాయడం జరిగింది. సో దానికి మన కంపోజింగ్స్ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం చాలా ఎవర్గ్రీన్గా ఇచ్చారు. సో ఇందులో శ్రీలీల గారు నటించడం తన యొక్క అందచందాలతో తన యొక్క ఎవర్గ్రీన్ పర్ఫార్మెన్స్ తోటి మెప్పించబోతుంది. సో అదే కాకుండా ఇందులో కిరీట్ అనే ఒక అబ్బాయి కదా ఈ సాంగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. కానీ డెఫినెట్గా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మూవీ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయితే మనకు అర్థమవుతుంది యాక్చువల్గా ఏ లెవెల్లో దీన్ని తీస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పటివరకు అయితే ఈ సాంగ్ తోటి నాకు అనిపించింది ఏంటంటే కొంచెం బాగానే అనిపించింది. బట్ ఏదున్నా దేవిశ్రీ ప్రసాద్ యొక్క మార్క్ మాత్రం ఈ మ్యూజిక్లో డ్యాన్స్ కూడా బాగానే చేస్తున్నాడు హీరో. సో కిరీటి అనే హీరో ఈ మూవీని జూనియర్ ఎలా నడిపించగలరు, ఎలా చేయగలరు అనేది మనం చూడాలి. సో డెఫినెట్గా ఈ సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా చూడండి, మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా వీడియో కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే రోజు వీడియోస్ మీ దగ్గర రావాలంటే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈ మూవీలో ఈ సాంగ్ చూసిన తర్వాత కూడా మీరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్
ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇట్స్ లైవ్ దిస్ మూమెంట్ అనే సాంగ్ మొత్తం లిరికల్స్ చాలా బాగుంది శ్రీలీల గారు. సో నెక్స్ట్ మూవీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.